యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను నీకు ప్రేమతో ఇచ్చానని నువ్వు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పానులే. మరి ఈ పోటీలో మా అక్క గెలిస్తే మీరు నన్ను ఇష్టపడటానికి కారణం ఉన్నా కోప్పడతారు, అర్థం ఉందని చెప్పినా అసహించుకుంటారు. గెలవదు, ఎందుకంటే ఒకసారి అటు చూడు. ఎవరావిడా? అనసూయ. ఎక్కడ వంటల పోటీలు పెడితే అక్కడ ఫస్ట్ ప్రైజ్ కొట్టేయటం ఆమెకు అలవాటు. 5 స్టార్ హోటల్ చెఫ్ కూడా అంత బాగా వండలేరేమో అన్నట్టుగా వండుతుంది ఆవిడ. మా అక్కది కాకా హోటల్. మీరు చెప్పాక ఆ అనసూయని చూశాక మన ప్రేమ బలపడుతుందని అనిపిస్తుంది. ఏమో అనుకున్నాను, పిల్ల ఫాస్టే. అందరికీ నమస్కారం. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఈ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వబడును. అయితే ఎవరి రెసిపీ బాగుందో డిసైడ్ చేయడానికి మిస్టర్ కైలాష్ పాటిల్ అండ్ మిస్టర్ రుద్ర గారు జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఈయనేంటి జడ్జి సీట్లో కూర్చున్నాడు? అంటే ఇప్పుడు ఏ వంట బాగుందో డిసైడ్ చేసేది ఇతనా? నేను చేశానంటే చండాలంగా ఉందని ఖచ్చితంగా చెప్పే రకం. పోన్లే, నేను పారిజాతం ఆంటీ గారికి హెల్ప్ చేయాలనుకోవడం మంచిదైంది. ఆవిడ గెలిస్తే పెద్దమ్మ కోరిక నెరవేరుతుంది. ఏదేమైనా నేను వండుతున్నట్టు ఈ రుద్ర నీలకంఠ మహానుభావుడికి మాత్రం అస్సలు తెలియకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ యశోద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిర్వహించిన వంటలు మాత్రమే వండాలి. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ టేబుల్ మీద ఉన్నాయి. అయితే కర్రీ అంతా 40 మినిట్స్ లోపలే వండడం పూర్తి చేయాలి. టైం అప్ అయితే డిస్క్వాలిఫై అయిపోతారు. హాయ్, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తానన్నావు, వచ్చావా? ఇతను మెసేజ్ పెట్టాడే, మీరు వచ్చారా? నేను వచ్చాను. ఎక్కడున్నారు? నేను ఆంటీ, నువ్వు ఇలా ఫోన్లు నొక్కుతూ కూర్చుంటే ఎలాగమ్మాయి? ఒక్క నిమిషం ఇస్తారా ఆంటీ ప్లీజ్? ఈ పోటీ అయ్యేంత వరకు ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. నేను గెలిచాక అప్పుడు ఇస్తాను. ఫోన్ ధ్యాసలో పడి వంట చెడగొట్టావనుకో, నా ఆశలన్నీ ఆవిరైపోతాయి. అర్థమైందా? నేను వచ్చానని చెప్పాను, తను వచ్చిందా లేదా రిప్లై ఇవ్వలేదేంటి? రుద్ర, నువ్వు ఓకే అంటే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. యా, లెట్స్ స్టార్ట్ ది కాంపిటీషన్. స్టార్ట్ చేయండి. ఓకే సార్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కామాక్షి, నువ్వేం కంగారు పడకు. ఈశ్వర్ ఎలా వండుతుందో నీకు తెలుసు కదా. అది కాదత్తయ్యా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వంట బాగా చేసేవాళ్లే. అంతమందిని వెనకేసి ఈశ్వరి గెలవాలి కదా. అందుకే అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. గెలుస్తుందక్కా, తను గెలవాలి. కానీ కట్నం తీసుకోకుండా తను పెళ్ళైపోవాలి. అప్పుడే కదా నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేది. నీ నోటి మాట వల్లనైనా
ఈశ్వరి గెలుస్తుందనుకుంటున్నాను. అక్క గెలుస్తుందిలే. నాకు కావాల్సింది కూడా అదే కదా. ఈశ్వరక్క గెలవకూడదు. అమ్మా నాన్నలను బతిమాలించుకున్న ఆ పారిజాతం అంటే అక్కను కోడలుగా చేసుకున్నా సరే బాగా చూసుకుంటారన్న నమ్మకం నాకు లేదు. అక్క వంట చెడిపోతుందో ఓడిపోతుందో తెలియదు, కానీ ఫస్ట్ ప్రైజ్ మాత్రం రాకూడదు. నువ్వు రాలేదని అనుకుంటున్నాను. వచ్చుంటే ఖచ్చితంగా నాకు రిప్లై ఇచ్చేదానివి. ఎందుకు రాలేదో ఏంటో కారణమైనా చెప్తే బాగుండేది. కమోన్, స్పీడ్ అప్, త్వరగా చేయండి. ఇంకా 30 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఆ లోపు మీ రెసిపీ పూర్తి చేసి అందంగా గార్నిష్ చేసి ఉంచాలి. మా జడ్జెస్ వచ్చి టేస్ట్ చేసి ఎవరి వంట బాగుందో డిసైడ్ చేస్తారు. ఈశ్వరి త్వరగా చెయ్యి, టైం అయిపోతుంది. మీరు కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి. నీ వంట మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో నీకేం తెలుసు? తొందరగా కానీ. నువ్వు కాంటెస్ట్లో లేవు కదా? నేను అమ్మా, అమ్మగారంటుంది నన్ను. నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. ఓ, నువ్వు హెల్పర్వి కదా, మర్చిపోయాను. మరి కంటెస్టెంట్లా బిల్డప్ ఏంటి? కరెక్ట్ గా చెప్పారు బాబు. కొత్తిమీర కరివేపాకు అందించడానికి ఈ బిల్డప్ అవసరమా? పక్కకుంటూ త్వరగా చెయ్యి ఈశ్వరి. నీ వేగం చూస్తుంటే నేను గెలుస్తానని అనిపిస్తుంది, కానీ అవతల అనసూయం చూస్తుంటే అది ఎక్కడ గెలుస్తుందో ఏమన్నా అసూయ ఎక్కువ అవుతుంది. మీరటు చూడకండి ఆంటీ, తప్పకుండా మనం గెలుస్తామన్న నమ్మకంతో ఉండండి. గెలిస్తేనే రేపో మాపో మా ఇంట్లో అడుగు పెడతావు. నన్ను చూస్తావే, అసలే వాళ్ళు ఇచ్చిన టైం దగ్గర పడుతుంది. త్వరగా కానీ. చేస్తున్నా. కానీ రుద్ర, నువ్వు వస్తుందనుకున్న అమ్మాయి రాలేదనుకుంటా. నీకెలా తెలుసు? నువ్వెలా చెప్పగలవు? చూస్తుంటే దాదాపు అందరూ 30-40+ ఏజ్ లేడీసే కనిపిస్తున్నారు. కొంపదీసి నువ్వు చాట్ చేసే అమ్మాయి నీకన్నా వయసులో పెద్దది కాదు కదా? మ్, జస్ట్ జోక్ చేశానంతే. ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది. హరి అప్, త్వరగా కానీ ఈశ్వరి. అయిపోవచ్చిందంటీ. ఎవరి వంటలైనా పూర్తయి ఉంటే మీ టేబుల్స్ మీద పెట్టండి. జడ్జెస్ వచ్చి టేస్ట్ చేస్తారు. అయ్యో, ఆ అనసూయ కూడా ఆల్రెడీ వంటేసింది. మనదే ఆలస్యం. చేయి తొందరగా. అక్క
అందరూ చకచకా వండేసి టేబుల్పై అరేంజ్ చేస్తుంటే నీ కూతురేంటి ఇంకా వండుతూనే ఉంది? ఈ పాటికి అయిపోవాలే. ఏం చేయాలనుకుంటుందో ఏమిటో. పక్కన పారిజాతం లేకపోతే బాగుండు. అది తెప్పడంతోనే సరిపోయి ఉంటుంది. టైమ్ అప్. ఒరే, ఏంటన్నా? మీ అమ్మ డిష్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టేసిందిరా. రెడీ చేసింది మా అమ్మ కాదులే. షో, అది అందరికీ వినపడేలా అంటావేంటి? కొంచెం నెమ్మదిరా. రుద్ర, నువ్వు కైలేష్ పటేల్ గారు ఇద్దరు వెళ్ళి డిషెస్ని టేస్ట్ చేయాలి. అందరి వంటలు రెడీ అయిపోయాయి అనుకుంటున్నాను. మీ చేతి నైపుణ్యం ఏంటో జడ్జెస్ చూసి డిసైడ్ చేస్తారు. మీ వంటలు గుమగుమలాడే స్మెల్ వస్తున్నాయి. ప్రతి ఒక్క వంట టేస్టీగా ఉంది అనుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నిఖిల్, కైలాష్ పాటిల్ గారితో నువ్వు వెళ్ళి టేస్ట్ చేయి. అదేంటి రుద్ర, నువ్వు? నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు డిసైడ్ చేస్తే విన్నర్ని నేను డిక్లేర్ చేస్తా. అలాగే రుద్ర, ప్లీజ్ కమ్ సార్. ఓకే. అక్క బాగా ఉండవు కదా? అమ్మ నాకు ఎలా నేర్పిందో అలాగే యాజ్ ఇట్ ఈస్గా వండాను వంశీ. అలా అయితే వంట బ్రహ్మాండంగా వచ్చుంటుంది. కానీ నువ్వు గెలవకూడదక్క. అదేంటి వంశీ అలా అనేసావు? అజయ్ నాకు నచ్చలేదక్క. సారీ, నువ్వు ఫీల్ అవ్వకు. వాళ్ళమ్మ కూడా ఎలా మాట్లాడుతుందో చూసావు కదా. ఆ ఫ్యామిలీ నీకు కరెక్ట్ కాదక్క. నేను ఆ ఇంటి కోడలు అవుతానా లేదా అని ఆలోచించట్లేదు వంశీ. నేను చేసిన వంట జడ్జెస్కి నచ్చాలి. అమ్మ నేర్పిన వంట గెలిస్తే స్వర్గంలో ఉన్న తను కూడా ఆనందపడుతుంది. నా మీద నమ్మకం కలుగుతుంది. పెద్దమ్మ వాళ్ళకి మాట ఇచ్చినందుకు సంతోషపడుతుంది, అంతే. నిజమే అక్క, కానీ ఇంకేం మాట్లాడద్దు. ఇది టేస్ట్ చేయండి సార్. ఇట్స్ గుడ్. యా, గుడ్. థ్యాంక్ యూ సార్. అదేంటి అలా చూసుకుంటున్నారు మొహాలు? బాగుందనా బాగాలేదనా ఏమి చెప్పట్లేదేమిటి? మాట పడిపోయిందేమో అమ్మమ్మ. నా మనవరాలు వండితే ఆహా ఓహో అనాలి గాని అలా కళ్ళార్పకుండా ఉన్నారేమిటి? ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య, నాకు టెన్షన్గా ఉంది. మీ రియాక్షన్ చూస్తుంటే ఏం చెప్తారా అని నాకు టెన్షన్గా ఉంది సార్. వెరీ గుడ్. ఫ్యాబులస్ కదా? యా, ఫెంటాస్టిక్. మిస్టర్ రుద్ర, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే బాగుంటుంది. అమ్మో, ఇతనా ఖచ్చితంగా బాలేదంటాడనుకుంటా. నేను చేశానని తెలియదు గాని ఏమాత్రం డౌట్ వచ్చినా బాగున్నా వంట సరిగ్గా కుదరలేదు అనేస్తాడు. ఈశ్వరి, కంగారు పడకండి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. నథింగ్ టు వరీ. తూర్పు పడమరలకే దూరమే కాస్త తగ్గినదే, తీరులో కొత్త మలుపే
తీయని మార్పు తెచ్చినది పేరు వేరైన కథలే ఇక చేరువై నేడు కదిలే మౌనమై ఉన్న ఎదలే మాటలే కలిపినవిలే తూర్పు పడమరలకి దూరమే కాస్త తగ్గినది తీరులో కొత్త మలుపే తీయని మార్పు తెచ్చినది. చిలిపి చిలిపి తగువుల్లో ఆర్ యు ఓకే? చిగురు తొడిగే ఒక చెలిమి. మా అక్క పొద్దున్నుంచి అమ్మవారిని మొక్కుకుని ఉపవాసం ఉంది సార్. అందుకే కళ్ళు తిరిగినట్టున్నాయి. అహమే పిలిచి పిలిచి పిలుపుల్లో పరిచయములు పెరిగినదే నడిచి నడిచి అడుగుల్లో పయనమిచట మారినదే మనసుకైనా తెలియని మహిమ ఏదో జరిగనే నిమిషమైనా కదలని తుంటరి తుంటరి హాయిదే. థ్యాంక్స్. ఈ అమ్మాయిని చూస్తుంటే నో ఏంటి ఈ మిరపకాయకి కనెక్ట్ అవుతున్నాను. తూర్పు పడమరలకి దూరమే కాస్త తగ్గినది తీరులో కొత్త మలుపే తీయని మార్పు తెచ్చినది. రుద్ర, రెసిపీ చాలా వెరైటీగా ఉంది, బట్ చాలా టేస్టీగా ఉంది. ఒకసారి నువ్వు రుచి చూడు. టేస్ట్ చూడండి. హలో విక్రమ్. అన్నయ్య, నేను లాయర్ గారి ఇంట్లో ఉన్నాను. ఆ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ని కొనడానికి లాయర్ గారు ఒక ఐడియా చెప్పారు. ఈజ్ ఇట్? అవునన్నయ్య, నువ్వు వెంటనే వస్తే ఆ లా పాయింట్తో మనం అనుకున్నది సాధించవచ్చు. ఇప్పుడే వస్తున్నాను. నిఖిల్, యూ ప్లీజ్ క్యారీ ఆన్. నాకు అర్జెంట్ పని ఉంది. మరి విన్నర్ ఎవరి వంట పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందో వాళ్ళ పేరు అనౌన్స్ చేసేయండి. లాయర్ గారు, మా హోటల్స్ తరపున కుకింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. దాన్ని వదిలేసి ఇక్కడి దాకా వచ్చానంటే ఆ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ నాకు ఎంత అవసరమో అర్థం చేసుకోండి. రుద్రగారు, ఎవరికి ఏ వంట కావాలో కోరుకోగానే నిమిషాల్లో అరేంజ్ చేస్తారు మీరు. కానీ మీరెప్పుడూ దేన్ని కోరుకున్నది లేదు. అలాంటిది ఫస్ట్ టైం ఒక పాత హోటల్ కావాలని కోరుకున్నారు. మీ కోరిక నెరవేర్చకపోతే నేను మీ శ్రేయోభిలాషిని ఎలా అవుతానండి? లాయర్ గారు, ఆ లా పాయింట్ ఏదో చెప్తానన్నారు. ఎస్, ఆ హోటల్ని రాజేశ్వరి వాళ్ళు కొనుక్కునేటప్పుడు అమ్మిన అతని వారసులు ఆ రోజు లేరు. ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి అమ్మిన వ్యక్తి వారసులు కోర్టులో కేసు వేశారు. కేసు కొట్టేశారా? ఇంకా ఉందా? ఇంకా నడుస్తోంది. బలహీనమైన కేసులు ఎప్పుడూ నత్తనాడక నడుస్తూనే ఉంటాయి రుద్రగారు. వారసులు ఎంతమంది? ముగ్గురని చెప్పారన్నయ్య. వారసులు ఎంతమందైనా కావచ్చు, కానీ వాళ్ళు మనకి పోటీదారులు కాకూడదు. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మా యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్లో క్లబ్ అవ్వాలి తప్పించి ఇంకొకరి సొత్తవ్వడానికి వీల్లేదు. నాకు అర్థమైంది రుద్రగారు. అతను పెట్టిన కేసుని మనకి ఫేవర్గా వాడుకోవచ్చు. అయితే కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా వెనకాడను. అది మా పేరున రిజిస్టర్ అవ్వాల్సిందే. మా అన్నయ్య కోరుకున్నాడనేసి మీరే చెప్పారు కదా లాయర్ గారు, అది తీర్చే బాధ్యత కూడా మీదే. అఫ్ కోర్స్, పని పూర్తవ్వడానికి ఎంతో టైం పట్టదు. అది మీకు చెప్పడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ రాజేశ్వరి ఒప్పుకోవట్లేదనో, ఇటువైపు వారసులు తప్పుకోవట్లేదనో నాకు సాకు చెప్పకండి. మీ వల్ల కాదంటే శ్రమ, ఖర్చు ఇవేవి మొదలవ్వక ముందే డ్రాప్ అవ్వడం మంచిది.
లేదంటే కేస్ క్లోజ్ చేసి ఉండాలి. ఆ హోటల్ ప్లేస్లో మా బోర్డు పాతి ఉండాలి. See you. ఇప్పుడు నిఖిల్ గారు ఈ వంటల పోటీలో విజేతల పేర్లని అనౌన్స్ చేస్తారు. అక్క, ఆ పారిజాతం వంట బాగుందన్నారు కానీ వాళ్ళల్లో ఫస్ట్ ఎవరో, సెకండ్ ఎవరో, థర్డ్ ఎవరో తెలియడం లేదు. ఆ పారిజాతం ఎక్కడుండింది? ఉండింది మన ఈశ్వరి కదా. అవునత్తయ్యా, కానీ ఇక్కడ చెప్పకూడదు కదా, కాస్త మాట్లాడకుండా ఉండండి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఈ కేటగిరీస్ కింద పేర్లని అనౌన్స్ చేయడం జరుగుతుంది. థర్డ్ విన్నర్ ఈజ్ మిస్సెస్ సరోజా. సెకండ్ విన్నర్ ఈజ్